హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో పేపర్ 1A, పేపర్ 2Aలలో సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇవాళ 8వ తరగతి జీవశాస్త్రం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఆధారంగా తయారు చేసినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ పార్ట్ 1 వీడియోను ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ పేరుతో ప్లేలిస్ట్ ఉంది. ఇందులో గవర్నమెంట్ పాఠ్యపుస్తకాల ఆధారంగా 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు, 7వ తరగతి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు, సైన్స్ జనరల్ సైన్స్కి సంబంధించిన కంటెంట్ సబ్జెక్ట్ వీడియోలు అయితే ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పథకాలు అయినటువంటి ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి స్పెషల్ వీడియో కూడా అందుబాటులో ఉంది. అలాగే 6వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా వివిధ రకాలైనటువంటి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అదేవిధంగా సైకాలజీ విభాగంలో కొత్తగా చేర్చినటువంటి ఐసీటీఏ, ఐసీటీబీకి సంబంధించినటువంటి కంటెంట్ సబ్జెక్ట్ బిట్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే, వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే పేపర్ 1A, పేపర్ 2Aలలో సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ 8వ తరగతి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో తెలుసుకుందాం. 8వ తరగతి జీవశాస్త్రం. 8వ తరగతి జీవశాస్త్రంలో విషయ సూచిక గమనించినట్లయితే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, కణం జీవుల మౌలిక ప్రమాణం, సూక్ష్మజీవుల ప్రపంచం, జంతువులలో ప్రత్యుత్పత్తి, కౌమార దశ, జీవ వైవిధ్యం సంరక్షణ, వివిధ ఆవరణ వ్యవస్థలు, మొక్కల నుండి ఆహారోత్పత్తి, జంతువుల నుంచి ఆహారోత్పత్తి, పీల్చలేము తాగలేము. 11వ పాఠం మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అని చెప్పి మొత్తం 11 పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి. మరి ఇవాళ కొన్ని పాఠ్యాంశాలు అయితే తెలుసుకుందాం. మొదటి పాఠ్యాంశం పేరు గమనిస్తే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనేటువంటి పాఠ్యాంశంలో మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వాపరాలను అవగాహన చేసుకోవడానికి, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలన్నింటినీ కలిపి ఏమంటారు? సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, భూగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఏది? జవాబు ఆప్షన్ బి, విజ్ఞాన శాస్త్రం అంటాము. ప్రశ్న పెద్దగా ఉండొచ్చు, దీంట్లో 2-3 ప్రశ్నలు అయితే దాగి ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఉపకరించేటువంటి శాస్త్రం ఏది అని అడగవచ్చు. అదేవిధంగా దాని పుట్టు పూర్వోత్తరాలు అవగాహన చేసుకోవడానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలన్నింటినీ కలిపి అటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ఇలా ప్రశ్న అయితే డిఫరెంట్గా రావచ్చు అని చెప్పి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. 2వ ప్రశ్న గమనిస్తే విజ్ఞాన శాస్త్రం ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఎలా ఉపయోగపడుతుంది? టార్చ్ లైట్లా ఉపయోగపడుతుందా, పరికరంలా ఉపయోగపడుతుందా, పుస్తకంలా ఉపయోగపడుతుందా? ఏది కాదు. జవాబు ఆప్షన్ బి, పరికరంలా. అందరూ టార్చ్ లైట్ అనుకుంటారు, కాదండి, ఒక పరికరంలాగా ఉపయోగపడుతుంది. పరికరములో నువ్వు ఏం చేసినా కూడా కొత్త వస్తూనే ఉంటాయి. ఆ విధంగా 3వ ప్రశ్న గమనించినట్లయితే విజ్ఞాన శాస్త్రమును ఇలా కూడా అంటారు, ఏమని? ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకునే నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని విజ్ఞాన శాస్త్రము అని అంటారు. 4వ ప్రశ్న గమనిస్తున్నాం. వివిధ ఆవరణ వ్యవస్థలు, వాటిలో నివసించే జీవ జంతు జాతులు, ఇలా ఎన్నో రకాల జీవుల ప్రవర్తనను పరిశీలించే వారిని ఏమంటారు? వివిధ ఆవరణ వ్యవస్థలు, వాటిలో నివసించే జీవ జంతు జాతులు, ఇలా ఎన్నో రకాల జీవుల ప్రవర్తనను పరిశీలించే వారిని ఏమంటారు? భూగోళ శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు. జవాబు ఆప్షన్ సి, పర్యావరణ శాస్త్రవేత్తలు అంటారు.
ఐదవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. భూమి పొరల నుంచి బయటపడేటువంటి శిలాజాలు, ఖనిజాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించే శాస్త్రవేత్తలను ఏమంటారు? క్వెషన్‌లోనే సగం ఆన్సర్ ఉంటుందండి. పదే పదే చెప్తూ ఉన్నాం. క్వెషన్‌లోనే దాదాపుగా సగం ఆన్సర్ అనేటువంటి సగం కాదు, పూర్తి ఆన్సర్ దాగి ఉంటుంది. 1కి 2 సార్లు ప్రశ్నను మనము చదివి అర్థం చేసుకుంటే ఆప్షన్ అయితే ఈజీగా గుర్తించొచ్చు. భూగోళ శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు. జవాబు ఆప్షన్ డి, భూగర్భ శాస్త్రవేత్తలు అంటారు. శిలాజాలు, ఖనిజాలకు సంబంధించి కాబట్టి భూగర్భ శాస్త్రవేత్తలు. 6వ ప్రశ్న గమనిస్తున్నాం. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించేవారు ఖగోళ శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు. జవాబు ఆప్షన్ ఏ, ఖగోళ శాస్త్రవేత్తలండి. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాలు, మేఘాల సమాచారాన్ని వివరించేటువంటి శాస్త్రవేత్తలు. భూగోళ శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు. జవాబు ఆప్షన్ సి, వాతావరణ శాస్త్రవేత్తలు అంటారు. 8వ ప్రశ్న గమనిస్తే ఎలాంటి ఫలితాలు చిట్ట చివరిగా వస్తాయో చూడడానికి వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్య వేగాలను పరిశీలించేవారు భూగోళ శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు. జవాబు ఆప్షన్ డి, ఆప్షన్ బి, రసాయన శాస్త్రవేత్తలండి. 9వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. వృత్తాకార మార్గంలో చెల్లించేనండి. వృత్తాకార మార్గంలో చెలించే వస్తువుల వేగాలను కొలిచేవారు భూగోళ శాస్త్రవేత్తలు, అణుభౌతిక శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు. జవాబు ఆప్షన్ బి, అణుభౌతిక శాస్త్రవేత్తలు. 10వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. వివిధ ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించేవారు భూగోళ శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, జీవశాస్త్రవేత్తలు. జవాబు ఆప్షన్ డి, జీవశాస్త్రవేత్తలు. శాస్త్రం అనేటువంటిది పదం సెన్సియా అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది? ఆంగ్లము, పర్షియా, లాటిన్ ఏది కాదు. జవాబు ఆప్షన్ సి, లాటిన్ పదం నుంచి వచ్చింది. సెన్సియా అనేటువంటి పదం లాటిన్లో జ్ఞానము అని అర్థం. అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్ అన్నమాట. 12వ ప్రశ్న గమనిస్తున్నాం. కొన్ని లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా సంక్రమిస్తాయో అవగాహన కలిగించేవారు భూగోళ శాస్త్రవేత్తలు, జన్యు శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు. జవాబు ఆప్షన్ బి, జన్యు శాస్త్రవేత్తలు. 13వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి పంటలు, పండ్ల మొక్కలు కనుగొనేవారు భూగోళ శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు. జవాబు ఆప్షన్ సి, వృక్ష శాస్త్రవేత్తలు. 14వ ప్రశ్న గమనిస్తే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రను సైన్స్ అంటారు అని అన్నవారు సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రను సైన్స్ అంటారు అని చెప్పి అన్నవారు ఐన్స్టీన్, కార్ల్ పాపర్, లెవోయిజర్, న్యూటన్. జవాబు ఆప్షన్ బి, కార్ల్ పాపర్. 15వ ప్రశ్న గమనించినట్లయితే నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసినటువంటి ప్రయోగ పత్రాలను మారుస్తూ ఉంటాను అని చెప్పినటువంటి వారు ఐన్స్టీన్, కార్ల్ పాపర్, లెవోయిజర్, న్యూటన్. జవాబు ఆప్షన్ ఏ, ఐన్స్టీన్. అంటే ఐన్స్టీన్ గారు కూడా ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతిదీ కూడా వాళ్ళు కనిపెట్టినటువంటి అంశాన్ని మళ్ళీ తిరిగి పరిశీలించి ప్రయోగాలు చేస్తూ కొత్త విషయాలను కనిపెట్టేదానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. 16వ ప్రశ్న గమనిస్తే నూతన విషయాలను బయట పెట్టడంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ఆ పద్ధతి పేరు పరిశీలనా పద్ధతి, ప్రయోగ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, భౌతిక పద్ధతి. జవాబు ఆప్షన్ సి, శాస్త్రీయ పద్ధతి అంటారు. శాస్త్రీయ పద్ధతి అనేది ప్రణాళిక ఏర్పాటుకు, అధ్యయనానికి ఉపయోగపడుతుందండి. ఇక 17వ ప్రశ్న గమనిస్తే శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు అనేవి ఏమి చేయడానికి దోహదపడతాయి? సేకరణ చేయడానికి, నిర్వహణ, విశ్లేషణ, సమాచార వ్యక్తీకరణ పైవన్నీ కూడా చేయడానికి ఉపయోగపడతాయండి. 18వ ప్రశ్న గమనిస్తే శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలను తెలపండి. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రణాళిక చేయడం, ప్రయోగం నిర్వహించడం, ఫలితాలను ప్రదర్శించడం పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. 19వ ప్రశ్న గమనిస్తే ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళులను ఏమంటారు అంటే ప్రక్రియా నైపుణ్యాలు అంటారు.
ఆ ఆలోచనా సరళులను ప్రక్రియా నైపుణ్యాలు అని పేరు పెట్టారు. మరి ఆ ప్రక్రియా నైపుణ్యాలు రకాలు గమనించినట్టయితే పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం, కొలవడం, సేకరించడం, నమోదు చేయడం, ప్రదర్శించడం, ఊహించడం, నమూనా వినియోగం నిర్ధారించడం, పరికల్పన చేయడం, ప్రణాళిక ప్రయోగం నిర్వహించడం, చరరాశుల నియంత్రణ పైవన్నీ కూడా జరుగుతాయి. ఇక 21వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఏమంటారు? వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను జీవరాశులు అంటారు, ఎండమిక్ జాతులు అంటారు, ప్రత్యేక జీవులు ఏది కాదు. జవాబు ఆప్షన్ జి ఎండమిక్ జాతులు అంటారు. భారతదేశంలోని అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కలు, జంతువుల జాబితా. మొక్కల జాబితా గమనించినట్లయితే అడవి పువ్వులు, ఆర్కిడ్స్, గంధం చెట్టు, సైకస్, ఔషధ మొక్కలు, సర్పగంధి. ఇక అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చిరుతపులి, సింహం, తోడేలు, ఎర్రనక్క, ఎర్ర పాండా, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండచిలువ, బట్టమేక పిట్ట, పెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్నబిల్, గోల్డెన్ మంకీ, లయన్ టేల్డ్ మకాక్, నీలగిరి లంగూర్, లారీస్ అనేటువంటి జీవులు ఎండమిక్ జాతులు, అంటే అంతరించిపోయే దశలో ఉన్నాయట. ఓకే, 23వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు, అంతరించిపోతున్నటువంటి జాతులు ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక. జవాబు ఇండియా. భారతదేశంలోని పశ్చిమ కనుమలలో ఏ ఎండమిక్ జీవజాతులు ఉన్నాయి? ఉభయచరాలు, సరీసృపాలు, బల్లులు, ఏ, బి పైవన్నీ. జవాబు ఆప్షన్ సి ఏ, బి ఉభయచరాలు, సరీసృపాలు, బల్లులు పైవన్నీ కూడా. 25వ ప్రశ్న గమనిస్తున్నాం. భూభాగంలో దాదాపు ఎంత శాతం ఎడారులు విస్తరించి ఉన్నాయి? జవాబు ఆప్షన్ బి 17% విస్తరించి ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు చూడండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనైతే షేర్ చేయండి. 26వ ప్రశ్న గమనిస్తున్నాం. ఎడారి ప్రాంతాలలో సగటు వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది? జవాబు ఆప్షన్ బి 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉంటుందండి. 27వ ప్రశ్న గమనిస్తే ఎడారిలో ఉత్పత్తిదారులకు ఉదాహరణలు తెలపండి. పొదలు, గడ్డి జాతులు, కొన్ని వృక్షాలు పైవన్నీ కూడా ఎడారిలో ఉత్పత్తిదారులకు ఉదాహరణలు. ఎడారిలో ఉత్పత్తిదారులలోని నిమ్న శ్రేణి రకాల మొక్కలను తెలిపితే లైకెన్లు, ఎడారి మాస్లు, నీలి ఆకుపచ్చ శైవలాలు పైవన్నీ కూడా. 29వ ప్రశ్న గమనిస్తే ఎడారులలోని వినియోగదారులకు ఉదాహరణలు తెలపండి. సరీసృపాలు, కీటకాలు, క్షీరదాలు పైవన్నీ కూడా ఎడారుల్లో వినియోగదారులు. 30వ ప్రశ్న గమనిస్తే ఒంటె మొక్కల లేత కాండాలను తింటూ, ఒంటె అనేటువంటి జీవి మొక్కల లేత కాండాలను తింటూ అధిక మొత్తంలో నీటిని, రసభరితమైనటువంటి కాండాలు ఉంటాయి కదా, ఈ బ్రహ్మజముడు వీటిని తిని అధిక మొత్తంలో నీటిని జీర్ణాశయంలో నిల్వ చేసుకుంటుంది. కాబట్టి ఒంటెను ఏమంటారండి? ఎడారి జీవి అంటారా, ఎడారి ఓడ, ఎడారి పడవ, ఎడారి జంతువు? జవాబు ఆప్షన్ బి ఎడారి ఓడ అని గుర్తుపెట్టుకోండి. 31వ ప్రశ్న గమనిస్తే శాస్త్రవేత్తలు వారి ప్రయోగ దత్తాంశాలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటివి పట్టికలు, చార్టులు, గ్రాఫులు పైవన్నీ కూడా ఉపయోగపడతాయి. 32వ ప్రశ్న గమనిస్తే శాస్త్రవేత్తలు వారి దత్తాంశాలను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరాలు థర్మామీటర్, గడియారాలు, స్ప్రింగ్ బ్యాలెన్స్ స్కేలు, కొలత బీకర్లు పైవన్నీ కూడా ఉపయోగపడతాయండి. 33వ ప్రశ్న గమనిస్తున్నాం. సైన్స్లో ప్రయోగాలు చేసేటప్పుడు భద్రతకు సంబంధించినటువంటి సోపానాలు గమనించాలి. అవి ముందుగా ఆలోచించండి. నెంబర్ 2 శుభ్రంగా ఉండండి. అడగండి, అంటే ఏమిటిది అనేటువంటి విషయాన్ని టీచర్లను అడగాలి. మీ కళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. రుచి చూడవద్దు, ఎటువంటి పదార్థాలను నోటిలో పెట్టుకోరాదు. షాక్ నుంచి దూరంగా ఉండాలి. ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉండాలి. శుభ్రంగా ఉంచాలి. రసాయన శాస్త్ర ప్రయోగశాల కానీ ఏ ప్రయోగశాల అయినా శుభ్రంగా ఉంచుకోవాలి. పైవన్నీ కూడా సైన్స్ ప్రయోగాలు చేసేటప్పుడు భద్రతకు సంబంధించినటువంటి సోపానాలండి. ఇక సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనిపెట్టిన వారు ఎవరండి? కోపర్నికస్. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. ఓకే, విజ్ఞాన శాస్త్ర విభాగాలకు సంబంధించి ఒక చిన్న పట్టిక అయితే ఇక్కడ ఉంది. పట్టికను గమనించినట్లయితే మనము
జీవశాస్త్ర విభాగము పరిశీలించే అంశాలు గమనించినట్లయితే భౌతిక శాస్త్రం ఫిజిక్స్ వచ్చేసి పదార్థాల భౌతిక స్థితులైనటువంటి చలనము, కాలము, గురుత్వాకర్షణ మొదలైన అంశాలను అధ్యయనం చేస్తుంది. రసాయన శాస్త్రం కెమిస్ట్రీ అంటారు, పదార్థాల నిర్మాణము, ధర్మాలు, ప్రతిచర్యల గురించి. వృక్షశాస్త్రం బోటనీ అంటారు, మొక్కలు, నిర్మాణం, పెరుగుదల, వ్యాధులు మొదలైనవి. జంతుశాస్త్రం జువాలజీ వివిధ జీవరాశుల నిర్మాణం, అలవాట్లు, ఆవాసాలు, వర్గీకరణ. ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలగునవి. భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి జియాలజీ అంటారు, భూమి నిర్మాణము, చరిత్ర, ఖనిజాలు, శిలలు. వ్యవసాయ శాస్త్రం ఆగ్రోనమీ అంటాడు, పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం. కొద్దిగా అటు ఇటు అయినాయండి, ఒకసారి ఆ నంబరింగ్ ఇచ్చాను నేను, కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి ఏ నెంబర్కు ఆ నెంబర్కు సంబంధించినటువంటి మ్యాటర్ ఉంటుంది. వ్యవసాయ శాస్త్రానికి అగ్రోనమీ అంటారు, పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం. శరీర ధర్మశాస్త్రాన్ని ఫిజియాలజీ అంటారు, జీవుల శరీర నిర్మాణాలు, పనిచేసే విధానాలు. మానవ శాస్త్రం వచ్చేసి ఆంథ్రోపాలజీ అంటాడు, ప్రాచీన ఆధునిక మానవుల జీవన విధానాలు ఉంటాయి. సూక్ష్మ జీవశాస్త్రం అంటే మైక్రోబయాలజీ అంటారు, బ్యాక్టీరియాలు, వైరస్లు మొదలగునవి. జీవ సాంకేతిక శాస్త్రం అంటే బయోటెక్నాలజీ అంటారు, జన్యుపరమైన అంశాలు, నూతన వంగడాలు, మందుల ఉత్పత్తికి సంబంధించినటువంటివి. అదేవిధంగా ఇంకొక పట్టిక గమనిస్తే కీటక అధ్యయన శాస్త్రం ఎంటమాలజీ అంటారు, కీటకాలు, లక్షణాలు, ఉపయోగాలు. ఇక పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు, పక్షులు, వాటి జీవన విధానాలు, వలసలు. 14వ ప్రశ్న గురించి మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ అయితే మానవుల ప్రవర్తన, మానసిక స్థితి. ఇక సిస్మాలజీ అంటారు, సిస్మాలజీ అంటే భూకంపాల గురించినటువంటిది. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సిస్మాలజీ అంటే భూకంపాల గురించి ఉంటుంది. వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ అంటే వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించడం. ఇక 17వది శిలాజ శాస్త్రం, వృక్ష జంతు సంబంధ శిలాజాల గురించి. ఇది వృక్ష జంతు సంబంధ శిలాజాల గురించినటువంటి వివరాలు ఉంటాయి. అదేవిధంగా ఆవరణ శాస్త్రం ఎకాలజీ అంటారు, పర్యావరణ వ్యవస్థ గురించి. రోగ నిర్ధారణ ప్యాథాలజీ అంటారు, వివిధ వ్యాధులు, కారణాలు, రోగ లక్షణాల శాస్త్రం. ఇక వాతావరణ శాస్త్రాన్ని గమనించినట్టయితే మెటీరియాలజీ అని అంటారు, వాతావరణంలోని భౌతిక రసాయన గతిశీలతలు, భూమి, సముద్రాలు, పవనాలు, ప్రభావాలు. జన్యుశాస్త్రం జెనెటిక్స్ అంటారు, జన్యువుల సమాచారం గురించి. 22వ ప్రశ్న గమనిస్తే పరిణామ శాస్త్రం ఎవల్యూషన్ అంటే జీవి పరిణామ క్రమం గురించినటువంటి 22 శాస్త్రాలు మనం ఇక్కడ పట్టికలో గమనించాం. ఓకే ఫ్రెండ్స్, రెండవ పాఠ్యాంశానికి వచ్చాం. కణం జీవుల మౌలిక ప్రమాణం. రెండవ పాఠ్యాంశం పేరు కణం జీవుల మౌలిక ప్రమాణం. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండవ పాఠ్యాంశంలోని మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. జీవులన్నీ కూడా మూల ప్రమాణమైన దీనితోనే ఏర్పడ్డాయి, అది ఏది? పొర, కణం, కణుపు, ఏది కాదు? జవాబు ఆప్షన్ బి కణం. ఎన్ని సంవత్సరాలకు పూర్వం మన చుట్టూ ఉన్న కంటికి కనిపించని జీవ ప్రపంచం గురించి మనకు తెలియదు? 250, 350, 450, 550. జవాబు ఆప్షన్ బి 350 సంవత్సరాల వరకు ఈ యొక్క కంటికి కనిపించని జీవ ప్రపంచం మనకు తెలియదు. సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించినటువంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఇంపార్టెంట్. అథినాసియస్ కిర్చర్ అనేటువంటి శాస్త్రవేత్త 1601, 1680. దాని తర్వాత జాన్ స్వామర్డామ్ అనేటువంటి ఆయన 1637 నుంచి 1680. ఆంథోనీ వాన్ లీవెన్హోక్, ఈ పేరు అందరికీ తెలుసు, 1632 నుంచి 1723. రాబర్ట్ హుక్ 1635 నుంచి 1702. వీరందరూ కూడా సూక్ష్మజీవ ప్రపంచం గురించినటువంటి ఎనలేని సేవలు, విశేషాలు అందించినటువంటి ప్రముఖ శాస్త్రవేత్తలండి. 4వ ప్రశ్న గమనిస్తే రాబర్ట్ హుక్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? బ్రెజిల్, బ్రిటన్, స్విట్జర్లాండ్, జపాన్. బ్రిటన్కు చెందినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. 5వ ప్రశ్న గమనిస్తే రాబర్ట్ హుక్ ఓక్ చెట్టు కాండం నుంచి పలుచని పొర తీసుకొని సూక్ష్మదర్శినితో పరిశీలించి తను చూసిన ఖాళీ ప్రదేశాలకు కణం అని పేరు పెట్టినారు. ఆ పేరు పెట్టిన ఏ సంవత్సరంలో ఆ పేరు పెట్టాడు? 1665, 1745, 1965, 1768. జవాబు ఆప్షన్ ఏ 1665వ సంవత్సరం. 6వ ప్రశ్న గమనిస్తున్నాం. ఆంథోనీ వాన్ లీవెన్హుక్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు లాంటి సజీవ కణాలను నీటి బిందువులతో చలిస్తున్న సూక్ష్మ ప్రాణాలు సైతం చూశాడు?
ఈయన ఏం చేశాడు అంటే సూక్ష్మదర్శిని సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మదర్శిని సహాయంతో బ్యాక్టీరియాలను, ఈస్టులను, ప్రోటోజోవాలను, ఎర్ర రక్త కణాలను, అదేవిధంగా నీటి బిందువులలో చలిస్తున్న సూక్ష్మ ప్రాణులను కూడా చూశాడు. ఏ సంవత్సరంలో? జవాబు ఆప్షన్ బి 1674. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 1674లో ఆంథోనీ వాన్ లెవెన్హుక్ మొట్టమొదటిసారిగా సూక్ష్మదర్శిని సహాయంతో చూశాడండి. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. 7వ ప్రశ్న గమనిస్తే లాటిన్ భాషలో కణం అనగా చిన్న పొర, చిన్న గది, చిన్న ముక్క, చుక్క, చిన్న బెరడు. జవాబు ఆప్షన్ బి చిన్న గదిని కణం అంటారు. మొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళా కణజాలాలలో కేంద్రకాన్ని చూసినటువంటి శాస్త్రవేత్తలు. మొదటిసారి జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళా కణాలలో కేంద్రకాన్ని చూసిన శాస్త్రవేత్తలు పెలిస్ పాంటానా మరియు మరికొందరు శాస్త్రవేత్తలు 18వ శతాబ్దంలో. ఇక 9వ ప్రశ్న గమనిస్తే వివిధ రకాల కణాలలో కేంద్రకం ఉంటుందని, కేంద్రకం అనేటువంటిది కణంలో భాగమని, అంతర్భాగమని తెలిపినటువంటి ఘనత వీరికి దక్కుతుంది. ఆంథోనీ వాన్ లెవెన్హుక్, రాబర్ట్ హుక్, పెలిస్ పాంటానా, లూయి పాశ్చర్. జవాబు ఆప్షన్ బి రాబర్ట్ హుక్కు దక్కుతుందండి. ఇక 10వ ప్రశ్న గమనించినట్లయితే కణం ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి దాదాపు ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది? కణం అనేటువంటి దాన్ని గుర్తించినారు, కానీ కణంలో ఉన్నటువంటి కేంద్రకాన్ని గుర్తించడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది? 150, 140, 160, 180. జవాబు ఆప్షన్ డి 180 సంవత్సరాల కాలం పట్టింది. 11వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. రాబర్ట్ బ్రౌన్ మొదటిసారి కేంద్రకాన్ని ఏ పత్రంలో పరిశీలించాడు? రాబర్ట్ బ్రౌన్ మొదటిసారి కేంద్రకాన్ని ఏ పత్రంలో పరిశీలించాడు? ఓకు, ఆర్కిడ్, సైకస్ ఏది కాదు. ఆర్కిడ్ పత్రాలలో గమనించడం జరిగింది రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని. 12వ ప్రశ్న గమనిస్తే కర్ణాటక అనబడింది. కణానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని ఏమంటారు? కణానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని ఏమంటారు? కణ సంకోచం, కణ వ్యాకోచం, కణద్రవ్యం, కణం. జవాబు ఆప్షన్ సి కణద్రవ్యం అంటారు. 13వ ప్రశ్న గమనిస్తే ఒకే కణంతో నిర్మితమైనటువంటి జీవులను ఏమంటారు? ద్వికణ జీవులు, ఏకకణ జీవులు, బాహ్యకణ జీవులు ఏది కాదు. జవాబు ఆప్షన్ బి ఏకకణ జీవులు అంటారు. 14వ ప్రశ్న గమనిస్తే ఏకకణ జీవులకు ఉదాహరణలు తెలపండి. అమీబా, పారామిషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్ ఇవన్నీ కూడా ఏకకణ జీవులేనండి, గుర్తుపెట్టుకోవాలి. 15వ ప్రశ్న గమనిస్తే ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉన్న జీవులను ఏమంటారు? ఏకకణ జీవులు, ద్వికణ జీవులు, బహుకణ జీవులు ఏది కాదు. జవాబు ఆప్షన్ సి బహుకణ జీవులు అంటారు. 16వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. రక్త కణాలు ఎన్ని రకాలు, అవి ఏవి? ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. 2 రకాలండి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. ఇక తెల్ల రక్త కణాలు తిరిగి ఎన్ని రకాలు, అవి ఏవి? తిరిగి తెల్ల రక్త కణాలు 2 రకాలండి. ఒకటి రేణుయుత కణాలు, రేణురహిత కణాలు. ఇక రేణుయుత కణాలలో మళ్ళీ 3 రకాలైనటువంటి కణాలు ఉన్నాయి. బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఇసినోఫిల్. రేణురహిత కణాలలో తిరిగి 2 రకాలు ఉన్నాయి. ఒకటి మోనోసైట్లు, 2 లింఫోసైట్లు. ఇది రక్త కణాల గురించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారండి. 18వ ప్రశ్న గమనిస్తే అమీబాలలో ఉండేటువంటివి. అమీబాలలో ఏముంటాయి? పాదుకలు, మిథ్యాపాదాలు, చూషకాలు, గ్రంథులు. జవాబు ఆప్షన్ బి మిథ్యాపాదాలు ఉంటాయి. 19వ ప్రశ్న గమనిస్తే అతి చిన్న బ్యాక్టీరియా కణం యొక్క సైజు ఎంత? 0.1 నుండి 0.5 మైక్రాన్లు, 0.1 నుండి 0.6 మైక్రాన్లు, 0.1 నుంచి 0.4 మైక్రాన్లు, 0.2 నుంచి 0.5 మైక్రాన్లు. జవాబు ఆప్షన్ ఏ 0.1 నుండి 0.5 మైక్రాన్లు అతి చిన్న బ్యాక్టీరియా యొక్క సైజు. 20వ ప్రశ్న గమనిస్తే 1 మీటర్ = 100 సెంటీమీటర్లు అండి. 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్లు. 1 మిల్లీమీటర్ = 1000 మైక్రాన్లు లేదా మైక్రోమీటర్లు అంటారు. 1 మైక్రాన్ = 1000 నానోమీటర్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 21వ ప్రశ్న గమనిస్తున్నాం. మానవుని యొక్క కాలేయ కణాలు, మూత్రపిండ కణాల సైజు ఎంత? 10 నుంచి 30 మైక్రాన్లు, 20 నుంచి 30 మైక్రాన్లు, 25 నుంచి 30 మైక్రాన్లు, 21 నుంచి 30 మైక్రాన్లు. జవాబు ఆప్షన్ బి 20 నుంచి 30 మైక్రాన్ల సైజు ఉంటుంది మానవుని కాలేయ కణాలు, మూత్రపిండ కణాల యొక్క సైజు. గుర్తుపెట్టుకోవాలి.
కణంలో ఉండేటువంటి ముఖ్య భాగాలు ఇంపార్టెంట్ 3 ముఖ్య భాగాలు ఉంటాయి కణంలో. కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. కణంలో ఉండేటువంటి ముఖ్య భాగాలు 3 ఉంటాయి. కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అలాగే 23వ ప్రశ్న గమనిస్తున్నాం. జంతు కణం కంటే వృక్ష కణంలో కణత్వచం చుట్టూ అదనపు పొర ఉంటుంది. కణత్వచం చుట్టూ అదనపు పొర జంతు కణం కంటే వృక్ష కణంలో ఉంటుంది. దీనిని కణ కవచం అంటారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాలను మాత్రమే అవతలికి ఇవతలికి పంపిస్తుంది. 24వ ప్రశ్న గమనిస్తే కణాలు పరిమాణం, ఆకారం మరియు సంఖ్యలో వైవిధ్యాన్ని అయితే ప్రదర్శిస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 25వ ప్రశ్న గమనిస్తున్నాం. మొట్టమొదట సంయుక్త సూక్ష్మదర్శినిని 1595వ సంవత్సరంలో తయారు చేసినటువంటి వారు జకారస్ జాన్సన్. రాబర్ట్ హుక్ కూడా ఇదే సూక్ష్మదర్శినిని తయారు చేశాడు. కానీ జకారస్ జాన్సన్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని కాస్త లేటెస్ట్గా, అంటే మంచి మోడర్న్గా ఉంది అని అర్థం. 26వ ప్రశ్న గమనిస్తే కణంలోని వివిధ భాగాలు వేరువేరు రంగులను పీల్చుకుంటాయి అనే విధానంపై రంజనం చేసే పద్ధతి ఆధారపడి ఉంటుంది. రంజనం చేసే పద్ధతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే వివిధ భాగాలు వేరువేరు రంగులను పీల్చుకునే పద్ధతి మీద, విధానం మీద. దీనికోసం వాడేటువంటి వాటిని గుర్తుపెట్టుకోవాలండి. సాఫ్రెనిన్, మిథిలిన్ బ్లూ, అయోడిన్లతో పాటు ఎర్రసిర కూడా ఉపయోగపడుతుంది రంజనం చేయడానికి, అంటే కలర్స్ను అద్దటానికి. మనము సెక్షన్ కటింగ్ చేసినప్పుడు అద్దటానికి ఇవి ఉపయోగపడతాయి కదండి. 3వ పాఠ్యాంశంలోకి వచ్చాం. సూక్ష్మజీవులు ప్రపంచం. ఇది పార్ట్ 1 అండి. సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 1లో మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. సూక్ష్మజీవశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించినటువంటి సంవత్సరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సూక్ష్మజీవశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించినటువంటి సంవత్సరం 1674వ సంవత్సరం. రెండవ ప్రశ్న గమనిస్తే ఆంథోనీ వాన్ లీవెన్హుక్ ఏ నీటిని భూతద్దంతో పరిశీలించి సూక్ష్మజీవుల ఆవిష్కరణకు నాంది పలికాడు? నది నీరు, కుంఠనీరు, చెరువు నీరు, బావి నీరు. జవాబు ఆప్షన్ బి, కుంఠనీరు. ఏం సార్ ఇంత ఈజీగా అడుగుతారా ప్రశ్నలు? ఖచ్చితంగా అడగరు. కాకపోతే ఆ యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయాలను మీకు ఈజీగా అర్థమయ్యేటట్లుగా నేను ఆప్షన్స్ ఇచ్చి చేస్తున్నానండి. ఈ విధంగా సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయాలను మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలిగితే, ముందు మైండ్లోకి ఎక్కించుకోగలిగితే, ఈ సబ్జెక్ట్ మనం గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాన్ని మనము గుర్తిస్తామండి. దానికోసం ఈ విధంగా చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే లైకే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. 3వ ప్రశ్న ఆంథోనీ వాన్ లీవెన్హుక్ ఎన్ని కటకాలు ఉన్న సూక్ష్మదర్శినిని తయారు చేశాడు? అది వస్తువుని ఎన్ని రెట్లు పెద్దది చేసి చూపగలిగింది? వెరీ 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 ఇంపార్టెంట్. ఆంథోనీ వాన్ లీవెన్హుక్ ఎన్ని కటకాలు ఉన్న సూక్ష్మదర్శినిని తయారు చేశాడు? అది వస్తువుని ఎన్ని రెట్లు పెద్దది చేసి చూపగలిగింది? జవాబు చెప్పేస్తాను డైరెక్టు. ఒకటే కటకంతో తయారు చేశాడు. ఆ కటకముతో ఉన్నటువంటి ఆ అద్దము ఒక జీవిని ఆ సూక్ష్మ జీవిని 300 రెట్లు పెద్దదిగా చేసి పెద్దగా చూపగలిగింది. 1678వ సంవత్సరంలో జరిపిన పరిశీలనలు సూక్ష్మజీవులను కనుగొన్నారు. అయితే వీటిని ఏమని పిలిచారు? మొదటగా సూక్ష్మజీవి ఇది అని చెప్పలేదు, ఒక పేరు ఇచ్చారు. ఆ పేరు వచ్చేసి ఎనిమల్ క్యూల్స్ అని ఆంథోనీ వాన్ లీవెన్హుక్ గారు చెప్పారు. ఎనిమల్ క్యూల్స్ అని పిలిచాడు. దాన్ని తర్వాత మనం సూక్ష్మజీవులుగా మార్పు చేశారు. 5వ ప్రశ్న గమనిస్తే ఎనిమల్ క్యూల్స్ను తర్వాతి కాలంలో ఈ పేరు పెట్టారు. బ్యాక్టీరియా అనేటువంటి పేరు పెట్టారు. మన చుట్టూ ఉన్న పరిసరాలలో కంటితో చూడలేని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగల జీవులను సూక్ష్మజీవులు అంటారు. ఇది ఆప్షన్ పెట్టాల్సిన అవసరం లేదని చేయలేదు. సూక్ష్మజీవులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో కంటికి కనిపించనిటువంటి జీవులను సూక్ష్మదర్శినితో చూస్తే సూక్ష్మజీవులు అవుతాయి. సూక్ష్మజీవులు సమూహాలకు ఉదాహరణలు గమనిస్తే బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు పైవన్నీ కూడా అండి. ఇక 8వ ప్రశ్న గమనిస్తున్నాం. బ్యాక్టీరియాలు ఎటువంటి ఉష్ణోగ్రతలో జీవించగలుగుతాయి? ఎటువంటి ఉష్ణోగ్రతలోనైనా జీవించగలుగుతాయి. అతి తక్కువైనా అతి ఎక్కువైనా కూడా జీవించగలిగేటువంటివి బ్యాక్టీరియాలు. 1999లో హైడ్ ఎన్ షుల్జ్ హనీ అనేటువంటి శాస్త్రవేత్త నమీబియా అనేటువంటి సముద్ర తీర ప్రాంతంలో కనుగొన్నటువంటి బ్యాక్టీరియా పేరు థియోమార్గరిటా నమీబియన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా. దాదాపు 0.7 mm పొడవుతో ఉంటుంది. మన కంటితో ఇది నేరుగా చూడవచ్చట బ్యాక్టీరియాను, అంత పెద్దగా ఉంటుంది. ఓకే,
10వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. నీటి కుంటలలో నిల్వ ఉన్నటువంటి నీరు ఆకుపచ్చగా ఉండడాన్ని గమనిస్తాం. అవునా? దీనికి కారణం ఏమిటి? శైవలాల వలన నీటికి పచ్చదనం అనేది వస్తుంది. స్పైరోగైరా, కారా అనేటువంటి శైవలాలను కంటితో చూడవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఉత్పత్తి చేసేవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 11వ ప్రశ్న. వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఉత్పత్తి చేసేవి సూక్ష్మ శైవలాలు, మైక్రో ఆల్గే అన్నా, సూక్ష్మ శైవలమన్నా అంతా ఒకటే. 12వ ప్రశ్న గమనించినట్లయితే కొన్ని మైక్రో ఆర్ద్రోపొడాలు ఇలాంటి చర్మ వ్యాధులను కలగజేస్తాయి. తామర, స్కాబిస్, గజ్జి, పొడలు ఏది కాదు. స్కాబిస్, గజ్జి అనేటువంటి దాన్ని కలగజేస్తాయి. మైక్రో ఆర్ద్రోపొడాలకు మరొక పేరు కీళ్ళు గల కాళ్ళు ఉన్న జీవులు. కీళ్ళు గల కాళ్ళున్న జీవులను మైక్రో ఆర్ద్రోపొడాలు అంటారు. ఇక 14వ ప్రశ్న గమనించినట్లయితే ఇంపార్టెంట్ అండి. ఒక ఎకరం మృత్తిక అంటే పంట పొలం తీసుకుంటే, ఒక ఎకరం పొలం తీసుకుంటే అందులో 8 అంగుళాల మందం ఉన్న పై పొర ఉంటుంది కదా, అందులో 8 అంగుళాలలో ఉండేటువంటి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఎన్ని ఉండవచ్చు అనేటువంటిది గమనిస్తే ఆప్షన్ సి 5.5 టన్నులు. 5.5 టన్నుల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఒక ఎకర పొలంలో 8 అంగుళాల మందంలో మాత్రమే ఉంటాయండి ఇవన్నీ. ఇక దండిగా పోతే చాలా అవుతాయి. అవునా? ఓకే. 15వ ప్రశ్న గమనిస్తున్నాం. సజీవ కణము బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా, బ్యాక్టీరియా, వృక్ష కణాలు, జంతు కణాలు అటువంటి అతిథి కణాలలో ఉన్నప్పుడు, ప్రత్యుత్పత్తి జరుగుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తించే జీవులను వైరస్లు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సజీవ కణము బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. అదే అతిథేయ కణంలో ఉన్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి వైరస్లు. వైరస్లను వీటి సహాయంతో మాత్రమే చూడగలం. శక్తివంతమైనటువంటి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లతో మాత్రమే చూడగలుగుతాం. వైరస్ల వలన కలిగేటువంటి వ్యాధులు పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ అనేటువంటి వ్యాధులండి. ఇక 18వ ప్రశ్న గమనిస్తున్నాం. బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు గమనిస్తే టైఫాయిడ్, క్షయ, ట్యూబర్క్యులోసిస్ అంటాడు, కుష్టు, డయేరియా. ఇక 19వ ప్రశ్న. ప్రోటోజోవాల వలన కలిగే వ్యాధులు మలేరియా, అమీబియాసిస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, మైక్రో ఆర్ద్రోపోడ్ల వలన కలిగే వ్యాధులు కొన్ని రకాల చర్మ వ్యాధులు కలుగుతాయి. ఇక 3వ పాఠ్యాంశంలోనే పార్ట్ 2 ఉంది. సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 2 గమనిస్తూ ఉన్నాం. మొదటి ప్రశ్న గమనించినట్లయితే ఈ పదార్థాలు తయారు కావాలంటే సూక్ష్మజీవులు ఉండాల్సిందే. పెరుగు, ఇడ్లీ, దోశ, బ్రెడ్డు, కేకు ఇవన్నీ కూడా ఈ యొక్క సూక్ష్మజీవులు ఉంటేనే, మంచి కలగజేసే, మేలు కలగజేసే మనకు సూక్ష్మజీవులు ఉంటేనే ఇవి తయారవుతాయండి. చక్కెరలను ఈస్ట్, ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమంటారు? ఈస్టులు అనే సూక్ష్మజీవులు చక్కెరలను ఆల్కహాల్గా మారుస్తాయి. ఆ ప్రక్రియను ఏమంటారు అంటే కిణ్వనం అంటారండి. కిణ్వనం, ఫర్మెంటేషన్ అంటారు. కిణ్వన ప్రక్రియలో పెద్ద మొత్తంలో వీటిని తయారు చేస్తారు. ఆల్కహాల్, వైన్, బీర్, ఎసిటిక్ ఆమ్లాలను కిణ్వన ప్రక్రియలో తయారు చేస్తారు. ఇక 4వ ప్రశ్న గమనిస్తే చక్కెర పరిశ్రమలో ఉత్పత్తి అయ్యేటువంటి మొలాసిస్ ద్రావణంలో ఈస్ట్ను కలిపి దీన్ని తయారు చేస్తారు. దేన్ని తయారు చేస్తారంటే ఈథైల్ ఆల్కహాల్. జవాబు ఆప్షన్ సి, ఈథైల్ ఆల్కహాల్ను తయారు చేస్తారు. మనం ఎప్పుడైనా జబ్బు పడినప్పుడు, గాయపడినప్పుడు, శస్త్రచికిత్స జరిగినప్పుడు డాక్టర్లు ఇచ్చే మందులను సూక్ష్మజీవి నాశకాలు, యాంటీబయాటిక్స్ అంటూ ఉంటారు కదా, వీటిని ఇస్తారు. మరి కొన్ని ప్రత్యేక శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలను పెంచడం ద్వారా వీటిని ఉత్పత్తి చేస్తారు. సూక్ష్మజీవ నాశకాలు, యాంటీబయాటిక్స్ను ఎలా ఉత్పత్తి చేస్తారంటే ప్రత్యేకమైనటువంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలను పెంచడం ద్వారా. ఇక 7వ ప్రశ్న గమనించినట్లయితే మందుల పరిశ్రమలలో, ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, వీటిలో తయారు చేస్తున్నటువంటి యాంటీబయాటిక్స్ యొక్క పేర్లు గమనిస్తే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, సిప్లాక్స్, ఎమికాసిన్ అనేటువంటి ఈ యొక్క యాంటీబయాటిక్స్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక పెన్సిలిన్ సృష్టికర్త మనందరికీ తెలుసు, డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు. పెన్సిలియం శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేసిన పదార్థానికి ఫ్లెమింగ్ గారు పెట్టినటువంటి పేరు పెన్సిలిన్. ఓకే. పెన్సిలిన్ అనేటువంటి సూక్ష్మజీవి నాశకాలు ఆవిష్కరణను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రపంచానికి తెలిపినటువంటి సంవత్సరం ఇంపార్టెంట్ 1929వ సంవత్సరం అండి. ఇక ఏ సంవత్సరంలో డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరో 2 శాస్త్రవేత్తలు డాక్టర్ హోవార్డ్ ఫ్లోరీ, డాక్టర్ ఎర్నెస్ట్ బి చైన్
అనేటువంటి ముగ్గురికి కలిపి నోబెల్ బహుమతి వచ్చింది. ఏ సంవత్సరంలో? 1945వ సంవత్సరంలో. ఇక 12వ ప్రశ్న గమనిస్తే అరియోమైసిన్ టెట్రాసైక్లిన్‌ను సృష్టించినటువంటి వారు మన తెలుగువారు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు. టెట్రాసైక్లిన్‌ను నయం చేసేటువంటి ఆ టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్ నయం చేసేటువంటి వ్యాధులు ఏవి అంటే టైఫాయిడ్, క్షయ, ప్లేగు పై బ్యాక్టీరియాలు కలుగజేసే వ్యాధులన్నిటినీ ఈ టెట్రాసైక్లిన్ రూపుమాపుతుంది. 14వ ప్రశ్న గమనిస్తే ఏ సంవత్సరంలో డాక్టర్ జోనాస్ సాక్ పోలియోకు టీకాను కనుగొన్నాడు? పోలియోకు టీకాను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ జోనాస్ సాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. జవాబు ఆప్షన్ డి 1952వ సంవత్సరంలో. ఇక ఏ సంవత్సరంలో డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ పోలియోకు చుక్కల మందును కనుగొన్నాడు? చుక్కల మందును కనుగొన్నటువంటి వారు 1957వ సంవత్సరం డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ గారు. ఇక 16వ ప్రశ్న గమనిస్తున్నాం. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ చేసేటువంటి వ్యాధులు కిందివి: అమ్మవారు, హెపటైటిస్, గవదబిళ్ళలు, ధనుర్వాతం, కోరింత దగ్గు, తట్టు పైవన్నీ పిల్లలకు వ్యాక్సినేషన్ రూపంలో ఇస్తూ ఉన్నాం. ఇక 18వ ప్రశ్న గమనించినట్లయితే కుక్క కాటుకు రేబిస్ వ్యాక్సిన్ను కనుగొన్నవారు యాంథోనీ వాన్ లివెన్హుక్, రాబర్ట్ హుక్, ఎడ్వర్డ్ జెన్నర్, లూయి పాశ్చర్. జవాబు ఆప్షన్ డి లూయి పాశ్చర్. కుక్క కాటు రేబిస్కు వ్యాక్సిన్ను కనుగొన్నవారు లూయి పాశ్చర్. క్రీస్తు శకం 1796లో మసూచికి వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసిన వారు ఎడ్వర్డ్ జెన్నర్ అండి. 1796లో మసూచి వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసిన వారు ఎడ్వర్డ్ జెన్నర్. వ్యాక్సిన్ పదం వాకా అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది? లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. మన చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే గాలిలో ఎంత శాతం నత్రజని వాయువు ఉంటుంది? 78% ఉంటుంది నత్రజని వాయువు. కాబట్టి ఉన్నదే కొంచెం, కాబట్టి ఎక్కువగా మొక్కలను నాటాలి. మనందరం కూడా మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని పాల్గొంటూ ఉండండి. మొక్కలు మనకు ఎంతో ఉపయోగకరం. 22వ ప్రశ్న గమనిస్తే లెగ్యూమినేసీ మొక్కల వేరుబుడిపెలలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా దేనిని స్థాపన చేస్తుంది? దేన్ని స్థాపన చేస్తుందండి? నత్రజనిని స్థాపన చేసి మొక్కలకు అందిస్తుంది. గాలిలో ఉంది కదండి అంటే గాలిలో ఉండేదానికి మొక్కలు తీసుకోలేవు. ఖచ్చితంగా ఈ బ్యాక్టీరియాలు సహకారం లేనిది. 23వ ప్రశ్న గమనిస్తే లెగ్యూమినేసీ మొక్కలకు ఉదాహరణలు వేరుశెనగ, చిక్కుడు, బఠానీ పైవన్నీ కూడా. 24వ ప్రశ్న గమనిస్తున్నాం. గాలిలోని నత్రజనిని నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి మొక్కలకు అందించేటువంటి సూక్ష్మజీవులు రైజోబియం, నాస్టాక్, అనబినా, అజటోబ్యాక్టర్ పైవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎక్కువగా రైజోబియం అనే పేరు వినబడుతూ ఉంటుంది. నాస్టాక్, అనబినా, అజటోబ్యాక్టర్లు కూడా ఈ యొక్క పని చేస్తాయి. బీటీ పత్తి, బీటీ వంగ అనే మాటలు విన్నారా ఎప్పుడైనా? బీటీ అంటే బ్యాసిల్లస్ థురింజిన్సిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా అండి. ఇది ఒక విష పదార్థాన్ని, టాక్సిక్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివలన ఏమవుతుందంటే ఈ మొక్కలను తిన్నటువంటి సూక్ష్మజీవులు కానీ వేరే జీవులు ఏవైనా చనిపోవడం అనేది జరుగుతుంది. దీనిని బయోపెస్టిసైడ్, జీవ సంబంధ పురుగుమందు అని కూడా పిలుస్తారు. అయితే ఇది మానవులకు కూడా హాని చేస్తుందేమో బీటీ అనేటువంటిది వచ్చి దీన్ని పరిశోధన దశల్లోనే ఉంది. ఇంకా కొంత వాడుతూ ఉన్నారు. పత్తిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులను ఏమంటారండి? అంటువ్యాధులు అంటారు. అంటువ్యాధులు వ్యాపించడానికి వాహకాలు గాలి, నీరు, ఆహారం, రోగితో సన్నిహితం, ఈగలు, దోమలు, కీటకాలు పైవన్నీ. అంటువ్యాధులకు ఉదాహరణలు గమనించినట్లయితే జలుబు, కండ్లకలక, అమ్మవారు, మసూచి, స్వైన్ ఫ్లూ, క్షయ, టైఫాయిడ్, చికెన్ పాక్స్, లేటెస్ట్గా మంకీ పాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 27వ ప్రశ్న కొంచెం రివర్స్ అయింది ఇక్కడ. ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మలేరియాను కలుగజేస్తుంది. అయితే ఇది నేరుగా కాకుండా వాహకమైనటువంటి ఏ జీవి ద్వారా మానవులకు వ్యాధిని కలుగజేస్తుంది? ఆడ ఎనాఫిలస్ దోమ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మలేరియాను కలుగజేస్తుంది అని చెప్పి కనుగొన్నారు. ఈగల ద్వారా వ్యాపించే వ్యాధులు గమనిస్తే టైఫాయిడ్, కలరా, డయేరియా ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్నను టెట్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారు.
29వ ప్రశ్న గమనిస్తే మలేరియాను కలగజేసేటువంటి ప్లాస్మోడియం ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్న విషయాన్ని కనుగొన్నవారు డాక్టర్ రొనాల్డ్ రాస్ గారు. అది కూడా భారతదేశంలోనే కనుగొన్నారు. 30వ ప్రశ్న గమనిస్తే రొనాల్డ్ రాస్ గారికి ఏ సంవత్సరంలో నోబెల్ పురస్కారం లభించింది? జవాబు ఆప్షన్ ఏ 1902వ సంవత్సరం. ఇక మానవుడిలో సూక్ష్మజీవులు కలిగే సాధారణ వ్యాధుల పట్టిక మనం ఇక్కడ గమనిస్తున్నాం. వ్యాధి పేరు, వ్యాధి కారకం, వ్యాపించే విధానం, నివారణ పద్ధతులు. క్షయ బ్యాక్టీరియా, వ్యాపించే విధానం గాలి ద్వారా, టీకాలు బీసీజీ, రోగి ఉపయోగించిన టవల్స్, చేతి రుమాలు, గ్లాసులు ఉపయోగించరాదు. మసూచి వైరస్ ద్వారా, గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీకాలు వరిసెల్ల ద్వారా నివారించవచ్చు. తట్టు గబదబిల్లలు వైరస్ గాలి ద్వారా, ఎంఎంఆర్ టీకా ఉపయోగపడుతుంది. పోలియో వైరస్ ఇది కూడా గాలి నీరు ద్వారా పోలియో చుక్కల మందు వేసుకోవాలి. స్వైన్ ఫ్లూ వైరస్ ఇది కూడా గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీకాలు. ఇక కలరా టైఫాయిడ్ బ్యాక్టీరియా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఈగ వాహకంగా పనిచేస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత, రక్షిత మంచినీరు, మరిగించిన నీరు త్రాగాలి. ఇక రెండవ పట్టిక గమనిస్తూ ఉన్నాం. ఇందులోనే మలేరియా చలి జ్వరం అనేటువంటి ప్లాస్మోడియం ప్రోటోజోవన్ ఆడ ఎనాఫిలస్ దోమ వాహకం. దోమతెరలు దోమలను పారదోరే రసాయనాలు, పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి అంటారు. బ్యాక్టీరియా వైరస్లు, కలుషిత నీరు, ఆహారం, పెంటావాలెంట్ అనేటువంటి వ్యాక్సిన్. డెంగ్యూ వైరస్ ఇది కూడా ఎడిస్ దోమ ద్వారా వాహకం. ఇది కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. చికెన్ గున్యా వైరస్, ఎడిస్ దోమ. మెదడు వ్యాపి వ్యాధి వైరస్ ఇది కూడా ఆడ క్యూలెక్స్ దోమ వాహకం. అదేవిధంగా డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతంలో బ్యాక్టీరియా, కలుషిత నీరు, ఆహారం, ప్రత్యక్ష పద్ధతి డీపీటీ, ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సినేషన్. ఈ విధంగా ఈ యొక్క వ్యాధులు అయితే ఉన్నాయి. ఇక కొన్ని మొక్కల్లో వచ్చే వ్యాధులు, వాటిని కలుగజేసే సూక్ష్మజీవులు, అవి వ్యాపించే విధానాన్ని గమనిస్తే మొక్కల్లో వచ్చే వ్యాధి, వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవులు, వ్యాధి వ్యాపించే విధానం పటం గమనిస్తూ ఉన్నాం. సిట్రస్ క్యాంకర్ బ్యాక్టీరియా జాంతోమోనాస్ సిట్రి అంటారు గాలి ద్వారా. చెరకు ఎర్రకుళ్ళు తెగులు శిలీంధ్రం కొలిట్రోట్రైకం పాల్కేటం గాలి మొలకలు. వేరుశెనగ తిక్కా తెగులు టిక్కా తెగులు అంటారు. శిలీంధ్రం స్పైరోగేరా అరాకిడోకాల గాలి విత్తనాలు. పొగాకులో మొజాయిక్ వ్యాధి వైరస్ టొబాకో మొజాయిక్ అంటారు కీటకాలు. వరిలో కాటుక తెగులు శిలీంధ్రం స్పెసిలోథికా సొరై గాలి ద్వారా ఈ వ్యాధులైతే వ్యాపిస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. జంతువులలో గొర్రెలు మేకలలో వచ్చేటువంటి ఆంథ్రాక్స్ వ్యాధి మనుషులపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక పాడి పశువుల గిట్టలు, పాదాలకు వచ్చే గాలికుంటు వ్యాధి, నోటికి వచ్చే వ్యాధులు సెప్టిసిమియా వ్యాధి అవుతుంది. అదేవిధంగా చేపలు, రొయ్యలలో వచ్చేటువంటి మొప్పకొళ్ళు వంటి వైరస్ వ్యాధులు ఉంటాయి. కోళ్లలో వచ్చే ఫౌల్ ఫాక్స్, బర్డ్ ఫ్లూ, కుక్కలలో వచ్చే రేబీస్ మొదలైనవన్నీ సూక్ష్మజీవుల వలనే వస్తాయండి. ఏ బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం? మనం రోజు తినే ఆహారంలో కలుషితం కావడానికి బ్యాక్టీరియాలు వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో కొన్ని విషపూరితమైనటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. క్లాస్ట్రీడియం బొట్యులినం అనేటువంటి బ్యాక్టీరియా చాలా డేంజర్. ఈ కలుషిత ఆహారం వలన వాంతులు, విరేచనాలు, ఈ బ్యాక్టీరియాతో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే వాంతులు, విరేచనాలతో పాటు ఒకానొక సమయంలో మరణం కూడా సంభవించవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇక సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చని నిరూపించినటువంటి శాస్త్రవేత్త లజ్జారో స్పాల్లాంజని. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కువగా మనం లూయి పాశ్చర్ పేరు వింటూ ఉంటాం. సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త లజ్జారో స్పాల్లాంజని. పాశ్చరైజేషన్ ఆవిష్కరణ సూక్ష్మరహిత విధానం స్టెరిలైజేషన్ కనుగొనడానికి మార్గం చూపింది. ఇక మనకు తెలిసినటువంటిదే. ఇక 4వ పాఠ్యాంశాన్ని గమనిస్తూ ఉన్నాం. జంతువులలో ప్రత్యుత్పత్తిలో మొదటి ప్రశ్న గమనిస్తే పిల్లలను కనే జంతువులను ఏమంటారు? శిశోత్పాదకాలు అంటారు. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. ఇక 3వ ప్రశ్న గమనిస్తే ఒక జీవి నుంచి మొక్క లేక జంతువు అవే పోలికలు ఉన్న మరొక జీవి పుట్టడాన్ని ఏమంటారు? ప్రత్యుత్పత్తి అంటారు. ఇక 4వ ప్రశ్న జంతువులు ఎన్ని రకాలుగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? అవి 2 రకాలు జరుపుతాయండి. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇక 5వ ప్రశ్న గమనిస్తే సంయోగ బీజాలు ఏర్పడకుండా, సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని ఏమంటారు? అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులు హైడ్రా, పేరమీషియం, అమీబా, పైవన్నీ కూడా.
ఏడవ ప్రశ్న గమనిస్తే హైడ్రా వంటి సూక్ష్మజీవులు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతాయి. హైడ్రాలో ఉబ్బెత్తు భాగాలుంటాయి. వీటిని ఏమంటారు అంటే కోరకాలు అంటారండి. ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే కోరకాల నుంచి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి. ఈ ప్రత్యుత్పత్తిని కోరకీభవనం అని పిలుస్తారు. తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే కేంద్రక విభజన తర్వాత అమీబా శరీరం 2 భాగాలుగా విడిపోతుంది. తల్లి నుంచి 2 పిల్ల అమీబాలు ఏర్పడతాయి. ఈ లైంగిక ప్రత్యుత్పత్తిని ఏమంటారు అంటే ద్విధా విచ్ఛిత్తి అని పిలుస్తారు. 10వ ప్రశ్న గమనిస్తే జంతువుల్లో లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలు, స్త్రీ సంయోగ బీజాలైన అండంతో సంయోగం చెంది ఇది ఏర్పడుతుంది. సంయుక్త బీజం ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. మానవునిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం పైవన్నీ కూడా ఉంటాయి. 12వ ప్రశ్న గమనిస్తే ముష్కాలు అండాకారంలో ఉండి మిలియన్ల కొద్దీ వీటిని ఉత్పత్తి చేస్తుంది. అండాలు, పిండాలు, శుక్రకణాలు ఏది కాదు. జవాబు ఆప్షన్ సి శుక్రకణాలు. ఇక శుక్రకణంలోని భాగాలు గమనిస్తే తల, మధ్య భాగం, పొడవైన తోక పైవన్నీ కలిగి ఉంటుంది. ఇక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు గమనించినట్లయితే ఒక జత స్త్రీ బీజకోశాలుంటాయి, ఒక జత ఫాలోపియన్ నాళాలుంటాయి, ఒక గర్భాశయం, ఒక బాహ్య జననాంగం. ఇవన్నీ కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అవయవాలు. ఇక భాగాలు స్త్రీ బీజ కోశాలు వీటిని ఉత్పత్తి చేస్తాయి. అండాలు, పిండాలు, శుక్రకణాలు పైవన్నీ. జవాబు ఆప్షన్ ఏ అండాలు. స్త్రీ బీజ కణాలను అండాలు అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. స్త్రీ బీజ కోశాల నుంచి ప్రతి నెల ఒక పరిపక్వమైన అండం విడుదలవుతుంది. శిశువు యొక్క పెరుగుదల దీనిలో జరుగుతుంది, ఆ అండంలో జరుగుతుంది. పరిపక్వమైనటువంటి అండం అన్నిట్లో కాదు. స్త్రీ బీజ కణంలో, ఫాలోపియన్ నాళంలో, గర్భాశయంలో ఏది కాదు. జవాబు ఆప్షన్ సి గర్భాశయంలో ఆ యొక్క పరిపక్వమైన అండం గర్భాశయంలో శిశువు పెరుగుదలకు తోడ్పడుతుంది. శుక్రకణం ప్లస్ అండం = సంయుక్త బీజం ఏర్పడుతుంది. శుక్రకణాలను స్త్రీ శరీరంలోకి ప్రవేశించి సంయుక్త బీజం ఏర్పరచడాన్ని ఏమంటారు? అంతరఫలదీకరణం అని పిలుస్తారు. అంతరఫలదీకరణం జరిపేటువంటి జీవులు కొన్ని రకాల కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు, క్షీరదాలు పైవన్నీ కూడా అంతరఫలదీకరణ జరుపుతాయి. సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది కణాలు ఏర్పరుస్తుంది. ఈ కణాలే వివిధ కణజాలాలు, అవయవాల అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందిన ఈ నిర్మాణాన్ని పిండం అని పిలుస్తారు. పిండంలోని కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలు ఏర్పడతాయి. పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని ఏమంటారు? భ్రూణం అని అంటారు. భ్రూణాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దాన్ని భ్రూణం అని పిలుస్తారండి. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందిన ప్రక్రియను ఏమంటారు? గర్భం దాల్చడం, ప్రెగ్నెన్సీ అంటారు. 23వ ప్రశ్న గమనిస్తే సాధారణంగా శిశువు పుట్టడానికి సుమారు ఎన్ని రోజుల సమయం పడుతుంది? 270 నుంచి 280 రోజుల సమయం అయితే పడుతుంది. 24వ ప్రశ్న గమనిస్తే సాధారణంగా శిశువు పుట్టడానికి పట్టే కాలాన్ని ఇలా పిలుస్తారు, గర్భావధి కాలం అని పిలుస్తారు. ఇక టెస్ట్ ట్యూబ్ బేబీలు, దాని నిజాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందామండి. కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళం మూసుకుపోయి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి తక్కువగా లేదా లోపాలుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు అండము ఎవరికి ప్రాబ్లం ఉంటే, స్త్రీలో ప్రాబ్లం ఉంటే అండము, పురుషుల్లో ప్రాబ్లం ఉంటే శుక్రకణంను సంగ్రహించి పరీక్షణాళికలో ఫలదీకరణ చెందిస్తారు. దీనిని ఐవీఎఫ్ అంటారు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్. దీంట్లో ప్రయోగశాలలో చేస్తారు. ఫలదీకరణ చెందిన సంయుక్త బీజాన్ని ఒక వారం రోజులు ప్రయోగశాలలో ఉంచి దాని తర్వాత తిరిగి తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. మిగిలిన పిండాభివృద్ధి అంతా తల్లి గర్భాశయంలోనే జరుగుతుంది. ఇక సాధారణ తల్లులాగానే బిడ్డకు జన్మించడం అనేది జరుగుతుంది. ఇలా పుట్టే పిల్లలనే టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు, కానీ పూర్తిగా టెస్ట్ ట్యూబ్లోనే ఎవరు పెరగరండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 26వ ప్రశ్న గమనిస్తే బాహ్య ఫలదీకరణం జరిపే జీవులకు ఉదాహరణ కప్ప జీవిత చరిత్ర చెప్పవచ్చు. కప్ప లార్వా వివిధ మార్పులకు లోనై చివరగా ప్రౌఢజీవిగా రూపొందుటను రూప విక్రయ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఏదైనా ఒక జీవి అవయవాన్ని కానీ లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. ఉదాహరణ డాలీ అనేటువంటి గొర్రెపిల్ల క్లోనింగ్ చేశారు. ఆ తర్వాత క్లోనింగ్ చేయడానికి చాలా శాస్త్రవేత్తలు కష్టాలు పడుతున్నారు, కానీ ఇంకా వర్కౌట్ అయితే కావట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారా? 8వ తరగతి జీవశాస్త్ర కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.
డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిల్లో లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ వస్తూ ఉంటాయి. ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.